అక్కడ ఏమైనా జరగదని రేపు నాకేమైనా జరిగింది అనుకో, నా చావుకు నేనే రెస్పాన్సిబిలిటీ, నా ఫ్రెండ్ ఏం కాదు. సో నా ఫ్రెండ్కి నేను నమ్మకం కలిగేలా నేను ఒకటి ఈ వీడియో చేస్తున్నాను. మీ ముందు ఈ కొబ్బరికాయ కొట్టుకొని కూడా తాగుతున్నాను. ఇక తిప్పేసుకుంటే అది జరుగుతుందా? సో నాకేమైనా జరిగింది అనుకో, వాడి నమ్మకమే కరెక్ట్. ఏం జరగలేదంటే అది నా నమ్మకం కరెక్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రా బాయ్స్. సో నేను చెప్పిన కదా నిన్న సాయంత్రము మావాడు ఇట్లా చేతబడి చేసింది, ఎగ్గు తెచ్చుకొని అది కొబ్బరికాయ తిని చేసాడు కదా. ఇగో ఈడ మావాడు, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి బయట ఇక్కడ మన టీ టైం దగ్గర కలిసినాము. వానికి ఏమవుతుందా ఏందా అది ఇది అనేసి నాకు భయం అవుతుంది పొద్దున్న నుంచి. నిన్న నుంచి వాడు ఎట్లా ఏమన్నా అయిందా లేదా, ఫోన్ కూడా లేపలే వీడు, మళ్ళా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపలే వీడు, అదొక టెన్షన్ అయింది. బట్ మా వానికి అయితే ఏం కాలేదు భయ్, ఏం కాలే. వాడు చూపెట్టిండు బరాబర్ ఇట్లాంటి నమ్మొద్దు అనేసి నాకు 100కి 100% వచ్చింది భయ్య. సో మీరేమంటారు? సో పరమేష్, నాకు కూడా మీరు వీడియో చేస్తే నాకు భయమైంది రయ్య. వీడు అప్పటి నుంచి కూడా అంటుండే ఇట్లా ఇలాంటివి చూసినప్పుడు అలా ముట్టుకుంటే ఏం కాదురా అంటే, కానీ మనకేమో ప్యాక్ అవుతుంది. చిన్నప్పటి నుంచి భయం కాదురా, అదే చిన్నప్పటి నుంచి ఇలాంటి భయం కాబట్టి అట్లనే. సో ఎవరు చూసినా మనకి ఇక స్కూల్ పోయినప్పుడు అయినా కాలేజ్ పోయినప్పుడు అయినా ఎన్ని చూడలేరా, మస్తు భయం అవుతుండే. కానీ బాబు డేర్ బాగానే చేసినవరా, కానీ మన వాళ్ళకి మాత్రం మంచి అవేర్నెస్ ఇచ్చినావు, గ్రేట్. అది హాయ్ గాయ్స్, అందరూ చూశారు కదా. నేను నిన్న ఈవినింగ్ నా ఫ్రెండ్ నేను కలిసి చేతబడి చేసిన అక్కడ కొబ్బరికాయ, కోడిగుడ్డు, నిమ్మకాయ కూడా నేను ఉండే కదా చూపించారు కదా. సో నా ఫ్రెండ్ వీడియో తీసుకున్నాడు. వాడు చాలా భయపడుతుండే చిన్నప్పటి నుంచి కదా. సో వాడి కోసం నేను ఇది చేయాల్సి వచ్చింది వీడియో. సో నేను తిన్నా కాబట్టి నాకైతే ఏం కాలే. నేనైతే ఈవినింగ్ మంచిగా ఉన్నా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. వాడు ఎందుకో భయపడుతుంది. కాకపోతే వాడు నాకు ఫోన్ చేసినా నేను బాగా నిద్రలో ఉన్నా. సో వాడు భయపడ్డాడంట, ఆ విషయంలో భయపడ్డాడని అనుకుంటుండు. సో అట్లేం లేదు ఫ్రెండ్స్. అరే భయం కాదురా, మళ్ళీ నువ్వు వీడు ఫోన్ కూడా లేపడా? వీడు కాదురా, వీడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపలేదురా వీడు, తెలుసా? వచ్చినాక ఏమన్నా అనిపించింది నీ ఫీలింగ్ నిజం చెప్పు, మన వాళ్ళకు రియాలిటీ కావాలి. నాకు ఏంటంటే మార్నింగ్ నుంచి అయితే నేనేం తినలేదు. కాకపోతే వీళ్ళు ఏదో ఇప్పుడు అంటారు కదా ఏమైనా అనిపించిందా అని అంటే, నాకు అట్లా అయితే ఏం అనిపించలేదు. నేను సో ముట్టుకున్న తిన్నా నాకైతే ఆ తిన్నంత పెద్ద ఫీలింగ్ లేదు. అది నా కడుపులో పోయి ఏదో చేతబడి చేసినా కానీ నాకేమో అనిపించలేదు. వీళ్ళు పెద్ద ఎగ్జైట్మెంట్ అవుతారు ఆ విషయంలో. సో నేను అట్లాంటివి నమ్మను ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు నమ్ముతారేమో కానీ నేను అసలు విషయంలో నేను నమ్మను. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు కరెక్టే రా బాబు నువ్వు చెప్పింది మాత్రం. అంటే మనం చేసినాం కాబట్టి, డైరీ చేసినాం కాబట్టి మనకు అర్థమైంది ఇప్పుడు. కానీ అట్లాంటిది ఎంతో మంది ఉన్నారు భయపడుకుంటా ఇట్లా చేసుకుంటా. బట్ దీని మీద మేము ఒక అవేర్నెస్ లెక్క తీసుకొని వచ్చినాము. మీరు నమ్మొద్దు అంటే నమ్మండి, కానీ ఒక విధం వరకు నమ్మండి అంతే. ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. కానీ ఇట్లా ఇవి అవి అని మాత్రం ఇగో వీడు ఉన్నాడు లైవ్గా, వాడు నిన్న అవి చేసిందే తిన్నాడు. మా వాడు వద్దన్నాక కూడా నేను వీడు పెట్టు మనోళ్ళకి తెలియాలి, మనకు ఎంతమంది అయితే చూస్తారో 100 మంది 200 మంది అయినా కానీ అది రావాలి, అవేర్నెస్ రావాలనేసి పెట్టినాం అనమాట. సో నా ఫ్రెండ్ ఇప్పుడు భయపడ్డందుకు వాని కోసం నేను చేయాల్సి, నాకైతే భయం లేదు రా భయ్. సో ఇప్పుడు వాడికి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చింది. ఎందుకంటే వీడు ఈ ఛాలెంజ్ గా తీసుకొని వీడు చేయగలుగుతాడా లేదా అనేసి వాడు నా మీద బెట్టు కట్టాడు. సో నేను ఆన్ కోసం చేసిన, అంటే ఆన్ కోసమే కాదు ప్రతి ఒక్కరు నమ్మే వాళ్ళ కోసం చేసిన ఇది. సో అందరూ నమ్మకం ఫ్రెండ్స్ గాయ్స్, ఎందుకంటే ఇలా నమ్మి మోసపోతారు చాలా మంది. ఇట్లా నమ్మి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓన్ నమ్మకాలు ఎలా ఉన్నాయో ఓన్ నాకైతే తెలియదు. సో నా నమ్మకం ఏంటంటే నేను ఇట్లాంటి వాటిని నమ్మను. సో దేవుడు అంటే నమ్ముతా, కానీ ఈశ్వరునికి ఇట్లా పూజలు చేసినంటే ఏదో వాడేదో చేస్తున్నాను నేను ఎందుకు నమ్మాలి అనేది నాకు నా మీద నాకే నమ్మకం. చిన్నప్పుడు మనోళ్ళు పెద్దోళ్ళు కూడా నార్మల్గా బయటికి పోతే తొక్కొచ్చిన వారా ఏం చేసినావు ఇట్లా పోవద్దు అలాంటి చేతబడి జరిగింది కాబట్టి భయపడతాం. అందరు చాలా మంది భయపడతారు. ఒకవేళ నిజంగానే నాకు తెలిసి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది, అవి ఉన్నాయి. కానీ ఇలాంటి పూజలు ఇట్లా మంత్రాలు ఇలాంటివి అంటే కొంచెం ఆలోచించాలి. నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ మనోడికి చేసినాక జర ధైర్యం వచ్చింది. కానీ అందరు అట్లా చేయకండి, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నెగిటివ్ జరుగుతుంది అనుకో ఖచ్చితంగా అది నెగిటివ్ అనిపిస్తుంది. సో ఆ మైండ్లో ఉండాలి మనకు పాజిటివ్ అనేది.
సో దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వండి, ఓకేనా? ఇంకోటి నేను అందరికి చెప్పాలని అనుకున్నాను అంటే, మీరు ప్రతి విషయంలో అసలు జరిగినప్పుడు ఇదేదో నాకు జరుగుతుంది అనుకుంటే అది పక్క జరుగుతుంది ఫ్రెండ్స్, అది నమ్మకండి. ఎందుకంటే మీరు ఎంత నెగిటివ్ తీసుకుంటే అంత నెగిటివ్గా జరుగుతుంది మీ విషయంలో. సో మీరు దాని విషయంలో పాజిటివ్ తీసుకురనుకో, అది పాజిటివ్గానే ఉంటుంది. సో నెగిటివ్ ఎప్పుడు ఎలా తీసుకునేది అనేది మనలో మనం డిసైడ్ అయ్యి బట్టి ఉంటుంది. ఎందుకంటే వాడు ఏదో నెగిటివ్ అని ఆలోచిస్తే నెగిటివ్గానే ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు. ఇట్లా ఆలోచించకండి, వీళ్ళలాగా ఆలోచిస్తే మీరే మోసపోతారు. ఇంకోటి మా ఫ్రెండ్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇసొంటి అని నేను చేసింది ఎందుకంటే ఓడో చేసినా కానీ అది ధైర్యంగా చేసిన అనేసి వీళ్ళు నమ్మారు చూడు, అది చాలు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కలగాలనేసి నేను ప్రతి రీల్ చేస్తున్నా నా ఫ్రెండ్. బట్ థ్యాంక్ యూ రా బాబు, ఇట్లాంటివి అవేర్నెస్ చేసినందుకు కూడా, నీకు కూడా డేర్ చేసినందుకు కూడా. అంటే మాకు చెప్పినావు, మన వ్యూవర్స్ కూడా చెప్పినావు. అట్లా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఇది నచ్చాలని చేసిన అంతే. ఇప్పుడు ఏంటంటే లాస్ట్కి మనోడైతే మంచి ధైర్యం చేసిండు, సక్సెస్ఫుల్గా అయిపోయింది. నాకు కూడా భయం వేసింది, మస్తు తిట్టిన వీళ్ళకి ఫోన్ చేసి, అలాంటి చేయకూడదు, ఎందుకు రిస్క్ పడొద్దు అనేసి నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరు ఇంతవరకు అలాంటివి చేయలేదు, వీడియో నేనైతే చూడలే యూట్యూబ్లో. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, మీకు తెలిసిపోతుంది అసలు ఏం జరిగింది ఏందనేది. సో ఫైనల్గా ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి అవేర్నెస్ వీడియోస్ వస్తుంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన దాంట్లో ప్రాంక్ వీడియోస్ అనే కాదు, అది కాదు ఇది కాదు, అన్ని అవేర్నెస్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొన్ని కారణాల వల్ల ఆపడం జరిగింది. అండ్ ఇంకోటి మన ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేసినాం కదా. ఇప్పుడు ఇక ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. అంటే మంచి అంటే మీకు అవేర్నెస్ కావచ్చు, ఏదైనా వీడియోస్ కావచ్చు, బట్ మీకు సంబంధించినవి మీకు యూస్ఫుల్ అయ్యేదే వీడియోస్ వస్తాయి. చెల్లో గైస్, అందరి వీడియో ద్వారా ఏం నేర్చుకుంటున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డూ subscribe. Cello guys, bye.